హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ససురా టాక్స్. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం మన తెలుగింట్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉన్న అన్నంతో తిన్న, దోశ ఇడ్లీతో తిన్న ప్రతి భోజనాన్ని మరింత రుచిగా మార్చే మన అందరి ఫేవరెట్ పచ్చడి అనమాట. అదే కొబ్బరి పచ్చడి. ఈ పచ్చడి ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ పదార్థాలతో చాలా తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా ఇంట్లోనే కొబ్బరి పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉట్టి వైట్ రైస్తోనే కాకుండా పప్పన్నం, ఇడ్లీ, వడ, దోశ దేంతో ఈ పచ్చడి తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట కాంబినేషన్. ఇంకా టేస్ట్ కూడా డబల్ అవుతుంది. వేడి అన్నం వేసుకొని, అన్నం పైన పచ్చడి వేసుకొని, పచ్చడి పైన నెయ్యి అలా వేసుకొని ముద్దలు చేసుకుంటూ తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. నేను మీకు ముందు వీడియోస్లో చెప్పాను, నేను రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేయకుండా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు స్టోరీ వింటూ రెసిపీ చూడండి అని. సో ఇప్పుడు కూడా ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పడం కంటే ముందు నేను అసలుకి ఈ పచ్చడికి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో వాటి వరకు చెప్పి తర్వాత స్టోరీ అనేది స్టార్ట్ చేస్తాను. కొబ్బరి పచ్చడికి ఐటమ్స్ నేను ఏం తీసుకున్నానంటే, ముందుగా కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, 2 పార్ట్స్, అందులో ఒక పార్ట్ తీసుకుని ఇలా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఒక 15 నుంచి 20 వరకు మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా తర్వాత ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా కొంచెం ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు తీసుకోండి. ఇంకా 3 వరకు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూస్తూ ఉండండి, నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఈ కథ పేరు ఏంటంటే పేదల కోసం నడిచిన బంగారు హృదయం. ఒక ఊరిలో రఘు అనే ఒక సాధారణ కూలి ఉండేవాడనమాట. అతను పట్టణం చివరన ఉన్న ఒక చిన్న కాలనీలో జీవించేవాడు. అతనికి పెద్ద పెద్ద చదువులు లేవు, పెద్ద సంపద లేదు, కానీ అతని మనసు మాత్రం చాలా పెద్దదనమాట. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే రఘు లేసేవాడు. ఇంకా లేచేసి తన ఇంట్లో ఉన్న చిన్న సంచి తీసుకొని అందులో కొంత అన్నం, ఇంకా ఒక సీసాలో నీరు, ఇంకా కొంత మట్టిని తీసుకొని దగ్గరలో ఉన్న పేదల కాలనీ వైపు వెళ్తూ ఉంటాడనమాట. ఆ కాలనీ అతని ఇంటి నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట రఘు వాళ్ళ ఇల్లు అండ్ ఉండే కాలనీ అన్నమాట. రఘుకి సైకిల్ లేదు, ఇంకా బైక్ కూడా లేదన్నమాట. ఇంకా బస్ ఛార్జీలు కూడా ఎందుకు వేస్ట్గా ఖర్చు పెట్టడం అని పొదుపుగా వాడుకునేవాడు. ఎందుకంటే ఆ డబ్బుతో ఒకరికి అన్నం పెట్టగలను అనే ఆలోచన అతని మనసులో ఎప్పుడూ తిరుగుతూ ఉండేదన్నమాట. ఇంకా ఎండలో చెమట కారినా, ఇంకా వానలో తడిచినా కూడా, ఇంకా చలిగాలిలో వణికినా అతని అడుగులు మాత్రం ఆగేవి కాదు. ఆ కాలనీలో చాలామంది పేద కుటుంబాలు ఉండేవన్నమాట. కొందరికైతే సరైన ఇల్లు కూడా ఉండేది కాదు, ఇంకొందరికైతే తినడానికి సరిపడా ఆహారం లేదు, ఇంకా మరికొంతమందికి అయితే తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా ఉండేవి కాదనమాట. ఇంకా రఘు వాళ్ళందరినీ చూసి బాధపడుతూ ఉండేవాడు. ఇంకా రఘు ఏం చేసేవాడంటే, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరికైనా మట్టి అవసరమైతే, అంటే ఇల్లు కట్టుకోవడానికి మట్టి ఎవరికైనా అవసరమైతే నేను ఇస్తాను అని చెప్పేవాడు. ఇంకా ఆకలిగా ఉంటే అన్నం పంచుతాను, ఇంకా దాహంగా ఉంటే ఎవరికైనా నీళ్లు నేను అందిస్తాను, ఎవరైనా ఏ ఇష్యూ ఉన్నా నన్ను అడగండి అని చెప్పేవాడు అన్నమాట. మొదట్లో చాలామంది రఘుని అస్సలు అర్థం చేసుకునేవారు కాదు. నీ దగ్గరే అంత డబ్బు లేదు, అయినా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు అని అందరూ రఘుని అడిగేవాళ్ళు. అప్పుడు రఘు నవ్వుతూ, నా దగ్గర డబ్బు తక్కువే కావచ్చు, కానీ నా మనసు మాత్రం పేదది కాదు అని చెప్పేవాడనమాట. సో రోజులు గడుస్తూ వస్తున్నాయి. రఘు సేవ వల్ల కొందరి ఇళ్లకు గోడలు కట్టబడ్డాయి, కొందరి పిల్లలకైతే ఆకలి తగ్గిపోయింది, ఇంకా కొందరి జీవితాల్లో అయితే ఆశ వెలిగిందనమాట. అతని చిన్న సహాయం వాళ్లకు పెద్ద ధైర్యంగా మారింది. ఒకరోజు ఊరిలో పెద్దవాళ్ళు రఘు చేసిన సేవలకన్నీ గమనించి అతనికి సన్మానం చేయాలని నిర్ణయించారన్నమాట. సో స్టేజ్ మీద అతన్ని నిలబెట్టి ప్రశంసించినప్పుడు రఘు మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఈ విధంగా అన్నాడనమాట, నేను ఏ గొప్ప పని చేయలేదు, ఒక మనిషిగా నా బాధ్యత నేను చేశాను అని మాత్రమే చెప్పాడు.
ఆ రోజు రఘుకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మన దగ్గర ఎంత ఉందో ముఖ్యం కాదు, మనం ఎంత పంచుతామో అనేదే ముఖ్యము. మన అడుగులు చిన్నవైనా సరే మన మనసు పెద్దదైతే జీవితాలు మారిపోతాయి అనే విషయాన్ని తెలుసుకున్నాడు. సో ఇందులో నీతి ఏమర్థమైంది మీకు? జీవితంలో మన దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత పేరు ఉందో, ఎంత అధికారం ఉందో అస్సలు ముఖ్యం కాదు. మన మనసులో ఎంత దయ, ఎంత మంచితనం, ఎంత సహాయం చేసే గుణం ఉందో అదే మన నిజమైన విలువ అనమాట. సో రఘు లాంటి వాళ్ళు మనకు నేర్పేది ఇదే అనమాట. సేవ చేయడానికి సంపద అవసరం లేదు, పెద్ద స్థానం అవసరం లేదు, పెద్ద అవకాశాలు అవసరం లేదు. ఒక చిన్న మనసు, ఒక మంచి ఆలోచన, ఒక నిజమైన ప్రయత్నం చాలు ఎవరో ఒకరి జీవితాన్ని మార్చడానికి. రఘు ఏం చేశాడు? ఎండలో నడిచినా, వానలో తడిచినా, కష్టాల్లో ఉన్నా కూడా తన సౌకర్యాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం ఆలోచించే వ్యక్తి నిజంగా గొప్పవాడే. అలాంటి వాళ్ళే సమాజానికి వెలుగులా మారుతారు, అంధకారంలో ఉన్న వాళ్ళకి దారి చూపిస్తారు. సో మనమంతా నేనేమి చేయగలను అని ఆలోచించకుండా నేను ఎవరికైనా చిన్న సహాయమైనా చేయగలనా అని ఆలోచిస్తే ఈ ప్రపంచం మరింత అందంగా మారుతుంది. చిన్న అడుగులు, చిన్న పనులు, చిన్న సహాయాలే ఒకరోజు పెద్ద మార్పులుగా మారుతాయి. అందుకే మనం ఎక్కడ ఉన్నా, మన దగ్గర ఎంత డబ్బున్నా ఎప్పుడూ మంచితనాన్ని, సేవను, మానవత్వాన్ని అస్సలు వదలకూడదు. మంచితనం ఎప్పుడూ ఓడదు, ఇంకా సేవ ఎప్పుడూ వృధా కాదనమాట. ఇంతేనండి స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. రెసిపీనే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేకపోతే ఇలాగే స్టోరీస్ కంటిన్యూ చేయమంటారా అనేది కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇంతే అండి, మన ఇంటి స్టైల్ ఫ్రెష్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా, తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఎవరైనా ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మీరు కూడా ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా చేసి పెట్టండి. నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్, టేస్టీ అండ్ హోమ్ స్టైల్ రెసిపీలతో మళ్ళీ త్వరలో కలుద్దాం. Until then, happy cooking, happy eating, take care and thank you so much for watching. Do like, share, comment and subscribe to Sasura Talks. Thank you. Bye bye.